హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రిహా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు మంచి ఎనర్జీ ఇచ్చే ఇన్స్టెంట్ ఎనర్జీగా ఉండే బనానా మిల్క్ షేక్ని చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అందరూ ఈజీగా తాగేసేలాగా ఈ డ్రింక్ని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 అరటిపండ్లు ఈ విధంగా తీసేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక 6 నుంచి ఒక 7 జీడిపప్పుల్ని ఈ విధంగా పాలలో ఒక 15 నిమిషాల వరకు నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక కట్ చేసిన అరటిపండు ముక్కలు, అలాగే ఇందులోకి ఒక 1 కప్పు వరకు కాచి చల్లార్చిన చిల్లుడు పాలని, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న 1 కప్పు పాలని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. అంతే, సింపుల్గా మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మెత్తగా మనం జ్యూస్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకి కమ్మగా ఉండే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చే బనానా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మరింత టేస్టీగా ఉంచడం కోసం నేను దీనిపైన హనీని యాడ్ చేస్తున్నాను. హనీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదా, కాబట్టి ఈ హనీని యాడ్ చేయడం వల్ల టేస్టే కాదండి, టెక్స్చర్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అనేది. నెక్స్ట్ ఇంకొంచెం టేస్టీగా చేయడం కోసం ఈ జ్యూస్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసాము. నెక్స్ట్ బయట జ్యూస్ షాప్స్లో అమ్మేవాళ్ళు ఈ విధంగా హార్లిక్స్ని స్ప్రింకిల్ చేసి ఇస్తారు కదా, అదే విధంగా మనం కూడా జ్యూస్ షాప్ స్టైల్లో లాగా హార్లిక్స్ని స్ప్రింకిల్ చేసుకోండి. లేదంటే ఈ విధంగానే తాగేసేయచ్చు, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హార్లిక్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ని ఎంజాయ్ చేసేసేయండి. ఈ జ్యూస్ తాగి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, నా రీహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.